వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు కళ్యాణి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. లేబర్ కార్డుల జారీలో సాంకేతిక లోపాలు సరిచేయాలంటూ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం పెండ్యాల గ్రామంలో ఐఎఫ్టీయూ అనుబంధ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రెసిడెంట్ వాకా సత్యనారాయణ, కార్యదర్శి కారింకి రమేష్లు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులు తమ జీవనోపాధి నిలుపుకోవటం కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం నుంచి తమకు ఏ విధమైన సహాయ సహకారాలు అందడం లేదన్నారు. ఐఎఫ్టీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఈమని గ్రీష్మకుమార్ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులు కార్మిక శాఖ ద్వారా గుర్తింపు కార్డులు పొంది దశాబ్దాలుగా వివిధ రకాల ఆర్థిక ప్రయోజనాలు పొందేవారని, కార్మికులు తమ ఆధార్ ద్వారా రేషన్, అమ్మఒడి, ఆరోగ్యశ్రీ వంటి వివిధ ప్రభుత్వ పథకాలను పొందగలుగుతారు. కార్మికులు కార్మిక శాఖలోని సాంకేతిక లోపాల కారణంగా ఆధార్లో లోపం ఉందంటూ గుర్తింపు కార్డుల జారీ నిలిచిపోయిందని, ఫలితంగా తమ ఆర్థిక పరిహారాల కోసం దరఖాస్తు చేసుకోలేకపోతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు వాకా రాంబాబు, పత్తిపాటి వెంకటేశ్వరరావు, సత్తిబాబు, మిద్దె రాంబాబు తదితరులు పాల్గొన్నారు. పెండ్యాల భవన నిర్మాణ కార్మిక సంఘం వర్ధిల్లాలి. పెండ్యాల భవన నిర్మాణ కార్మిక సంఘం వర్ధిల్లాలి. పెండ్యాల భవన నిర్మాణ కార్మిక సంఘం మిత్రులారా, ఈరోజు పెండ్యాల భవన నిర్మాణ కార్మిక సంఘం సమావేశం జరుగుతూ ఉంది. ఈ సమావేశంలో భవన నిర్మాణ కార్మికులకి గత 5 సంవత్సరాల కాలంగా జరుగుతున్నటువంటి అన్యాయం గురించి, ప్రభుత్వం వీళ్ళకి రావాల్సినటువంటి వివిధ సంక్షేమ పథకాలని నిలుపుదల చేయడం గురించి చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం గతంలో ఈ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ మండలి నుంచి గుర్తింపు కార్డులు విడుదల చేసేటువంటిది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం గుర్తింపు కార్డులు కలిగినటువంటి వాళ్ళందరూ కూడా వివిధ సంక్షేమ పథకాలకి లబ్ధిదారులుగా మారుతూ ఉన్నారు. వీళ్ళ భార్యకు కానీ కుమార్తెకు కానీ కాన్పోయిన సందర్భంగా 20,000 రూపాయలు, వివాహం చేస్తే 1,00,000 రూపాయలు, ఏదైనా అనారోగ్యం పాలైనప్పుడు నెలకి 3,000 రూపాయలు చొప్పున కార్మికుడు ఎన్ని నెలల మంచం మీద ఉంటే అన్ని నెలలకి దాని పరిహారం చెల్లించాల్సిన అవసరం ఉంది. దీన్ని ఎక్కడ వీళ్ళు లబ్ధిదారులుగా మారుతారో అనేటువంటి ఉద్దేశంతో గుర్తింపు కార్డుల జారీ ప్రక్రియని నిలుపుదల చేసింది. కార్మికులకి గుర్తింపు కార్డు పొందాలంటే కార్మిక శాఖ ద్వారా కుటుంబ సభ్యుల యొక్క ఆధార్ కార్డు జిరాక్సులు, రేషన్ కార్డు జిరాక్సు, 2 ఫోటోలు, ఈ గుర్తింపు కార్డుకి సంబంధించినటువంటి ఒక అప్లికేషన్ని దాన్ని జత చేసి లేబర్ డిపార్ట్మెంట్లో దాన్ని గుర్తింపు కార్డు పొందడం జరిగేటువంటిది. అయితే ఇటీవల ఈ ప్రభుత్వం ఈ ఆధార్ కార్డుని పనికి రాకుండా చేసింది. భవన నిర్మాణ కార్మికులు గుర్తింపు కార్డు పొందడానికి వీళ్ళు ఆధార్ కార్డులు సబ్మిట్ చేస్తూ ఉంటే దాంట్లో డేటా మొత్తం నిలుపుదల చేయడం జరిగింది. ఇది తీవ్రమైనటువంటి నేరం, అన్యాయం. ఈ ఆధార్ కార్డులు తీసుకోవడానికి ఈ కార్మికులు రేషన్ కార్డు తీసుకోవడానికి ఆధార్ కార్డును ఉపయోగిస్తూ ఉన్నారు. పిల్లల రీయింబర్స్మెంట్ పొందడానికి ఈ ఆధార్ కార్డులు ఉపయోగిస్తూ ఉన్నారు. ఇన్నిటికీ పనిచేస్తున్నటువంటి ఆధార్ కార్డులు కార్మిక శాఖలో కార్మికులుగా గుర్తింపు పొందడానికి పనికి రాకుండా పోతూ ఉన్నాయి. ఆ సైటుని నిలుపుదల చేయడం జరిగింది. తక్షణమే ఈ సాంకేతిక విషయాన్ని పరిష్కారం చేయాలని, ఈ లోపాలను సరిదిద్దాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే పెండింగ్లో ఉన్నటువంటి క్లెయిములు, గుర్తింపు కార్డులన్నీ కూడా విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. గ్రీష్మకుమార్, భారత కార్మిక సంఘాల సమాఖ్య, ఐఎఫ్టీయూ, పెండ్యాల.